కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నుంచి కోలుకోకముందే బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2 కీలక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి పరాజయం ఎదురైంది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా స్థానాలను కోల్పోవడంతో కమలం పార్టీలో ఆత్మ పరిశీలన మొదలైంది. ముఖ్యంగా బంకీపూర్లో ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం సాధించడం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. బీజేపీకి వరుసగా రెండో వారం కూడా చేదు వార్తలే ఎదురయ్యాయి. గత వారం ప్రశ్నాపత్రాల లీకేజ్లపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం చల్లారక ముందే ఇప్పుడు 2 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. సాధారణంగా అధికార పార్టీలు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆనవాయితీ. అదే సమయంలో గుజరాత్లోని మంజల్పూర్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచిన బంకీపూర్, దతియా ఫలితాలు మాత్రం పార్టీని కలవరపెడుతున్నాయి. బంకీపూర్ ఫలితం బీజేపీకి మరింత బాధ కలిగిస్తోంది. గత ఎన్నికల్లో 50,000కు పైగా మెజారిటీతో గెలిచిన ఈ స్థానాన్ని ఈసారి జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కైవసం చేసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ తన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఓటమిపై బీజేపీ బూత్ వారీగా విశ్లేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఆర్జేడీ తన ఓటు బ్యాంకును ప్రశాంత్ కిశోర్ కు బదిలీ చేసిందనే అనుమానాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో 46,000కు పైగా ఓట్లు సాధించిన ఆర్జేడీ అభ్యర్థి ఈసారి 15,000 ఓట్లకే పరిమితమవ్వటం ఈ వాదనకు బలం చేకూర్చిందని కమలనాథులు చెబుతున్నారు. అయితే బీజేపీ అంతర్గతంగా మరో కారణాన్ని కూడా గుర్తిస్తోంది. అభ్యర్థిని మార్చడం వల్ల పార్టీ ఓటర్లలో అసంతృప్తి పెరిగిందని అంగీకరిస్తోంది. అలాగే నీట్ ప్రశ్నాపత్రాల లీక్, యూజీసీ మార్గదర్శకాలపై విద్యార్థుల నిరసనలు, బీహార్లో జరిగిన పలు పోలీసు చర్యలు యువతను బీజేపీకి దూరం చేశాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని దతియా ఫలితం కూడా బీజేపీకి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రాకు టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరికి ప్రచారం చేసినప్పటికీ ఆయన సొంత పోలింగ్ బూత్లో కూడా బీజేపీ ఓడిపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోగా ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. యువత అసంతృప్తి, విద్యార్థి ఉద్యమాలు, అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు, అంతర్గత విభేదాలు ఇవన్నీ బీజేపీ పరాజయానికి కారణమయ్యాయా అనే అంశంపై పార్టీ ఆత్మ పరిశీలన ప్రారంభించింది. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ, ప్రభుత్వ స్థాయిలో కీలక మార్పులు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.